హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యూటోరియల్లో ఎంఎస్ ఆఫీస్ 2007 ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మన సిస్టంలో బ్యాకప్ సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. సో కాబట్టి బ్యాకప్ మీరు ముందుగా ఉంచుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ముందుగా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఎంఎస్ ఆఫీస్ 2007 ఇన్స్టాల్ చేయడం కోసం బ్యాకప్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ చూస్ చేసుకుంటున్నాను. టీ ప్రెస్ చేస్తున్నాను దిస్ పీసీ కోసం. సో ఇక్కడ టీ ప్రెస్ చేశాను, దిస్ పీసీ పైన ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ ఎండ్ బటన్ ప్రెస్ చేసి లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వస్తున్నాను, నాకు కావాల్సిన లొకేషన్ దగ్గరికి. లొకేషన్ పైన ఎంటర్ ఇచ్చాను, అలాగే సాఫ్ట్వేర్స్ పైన ఎంటర్ ఇచ్చాను. ఆఫీస్ 2007 కాబట్టి ఇక్కడ నేను ఓ ప్రెస్ చేస్తున్నాను. ఆఫీస్ 2007 దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనం టోటల్గా ఎండ్కి వచ్చేయాలి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి ఫైల్ నేమ్స్. సో కాబట్టి ఇవన్నీ కాకుండా మనం లాస్ట్కి వచ్చేయాలి. లాస్ట్ వన్ సెటప్ 22/22, సీరియల్ 21/22. ఇక్కడ సీరియల్ని నేను ముందుగా కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సీరియల్ కాపీ చేసుకున్నాను, అలాగే డౌన్ యారో ప్రెస్ చేసి సెటప్ ఉంది కదా, సెటప్ పైన ఎంటర్ ఇస్తున్నాను. సీరియల్ కాపీ చేసుకోవడం కోసం సీరియల్ నోట్ ప్యాడ్ పైన ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను, అలాగే కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ సెటప్ ఉంది కదా లాస్ట్ వన్, ఆ సెటప్ పైన ట్యాబ్ ఎంటర్ ఇచ్చాను. అలాగే ఇక్కడ ఎస్ నో అడుగుతుంది, ఆల్ట్ వై ఎస్ కమాండ్. 2007 end window on the 2007 Microsoft Office system pane. Enter your product key property page. Type your 25-character product key. Although you are not required to enter your product key now, we recommend you do so for ease of validating. సో ఇక్కడ ఎంటర్ ప్రోడక్ట్ కీ అని అడుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంటర్ పేస్ట్ చేద్దాం మనం ఇక్కడ దీన్ని. ఇంతకుముందు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి నోట్ ప్యాడ్లోది ఆల్ సెలెక్ట్, కంట్రోల్ సి ప్రెస్ చేసి కాపీ చేసుకున్నాం. దాన్ని ఇక్కడ కంట్రోల్ వి ప్రెస్ చేసి పేస్ట్ ఇస్తున్నాం. Continue. Enter your product key at a type your 25 blank 8 KD 8 blank. Continue button alt. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసి కంటిన్యూ బటన్. Pressed unavailable. Read the Microsoft ఎంటర్ కంటిన్యూ బటన్ పైన ఎంటర్ ఇవ్వండి. Help button. I accept the terms of this agreement. Checkbox not checked. Alt. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తూ వస్తే ఐ యాక్సెప్ట్ అని ఉంది, దాన్ని నాట్ చెక్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేయాలి, స్పేస్ బార్. Space checked. ట్యాబ్ Continue button alt plus C. కంటిన్యూ బటన్ ఆల్ట్ ప్లస్ సి కంటిన్యూ ఇచ్చేయండి. ఇక్కడ Space స్పేస్. pressed. Choose the installation you want. Custom I install now button alt plus I. అప్ డౌన్ యారోస్ తో అలాగే Custom install. ట్యాబ్ షిఫ్ట్ ట్యాబ్ తో కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ నౌ అని ఉంది. Install now. Help install now button alt plus I. ఇన్స్టాల్ నౌ బటన్ ఆల్ట్ ప్లస్ ఐ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా ఆల్ట్ ఐ కాకుండా ఇన్స్టాల్ నౌ అనే దానిపైన ఎంటర్ ఆర్ స్పేస్ బార్ ఏదైనా ఇవ్వచ్చు. Unavailable. Installing Microsoft Office Enterprise 2007 property page installation progress install. సో ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాలింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007. సో కాబట్టి నేను ఈ వీడియోని ఒకసారి పాస్ చేస్తున్నాను. ఒక మనకి 14 to 15 minutes వరకు పడుతుంది. మీరు దీన్ని ఏం కదపొద్దు, అలా వదిలేయండి. 14-15 minutes పడుతుంది కాబట్టి అలా వదిలేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏ డైలాగ్ బాక్స్ వస్తుందో అక్కడి నుంచి నేను వీడియోని రిజ్యూమ్ చేస్తాను. ఇక్కడ వీడియోని పాస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి ఇది టోటల్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలింగ్ అని వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి ఏమొచ్చిందో ఒకసారి ఇన్సెట్ బి ప్రెస్ చేసి మీకు వినిపిస్తున్నాను. Microsoft Office Enterprise 2007. Microsoft Office Enterprise 2007 has been successfully installed. Property page. Microsoft Office Enterprise 2007 has been successfully installed. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ 2007 సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. Close button alt. క్లోజ్ బటన్ ట్యాప్ ప్రెస్ చేస్తే Help button. హెల్ప్ బటన్. Go to Office Online. గో టు ఆఫీస్ ఆన్లైన్. Close button alt. క్లోజ్ బటన్. Go close button alt plus C. ఆల్ట్ సి అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా క్లోజ్ ఇక్కడ ఎంటర్ ఆర్ స్పేస్ బార్ ఏదైనా ఇవ్వచ్చు. క్లోజ్ చేసేద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనం క్లోజ్ చేసేసాం. Folder view. Record full. సో ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది ఎంఎస్ ఆఫీస్. కాబట్టి ఇక్కడ మనం ఎంఎస్ ఆఫీస్ సక్సెస్ఫుల్గా విత్ లైసెన్స్ కీతో ఇన్స్టాల్ చేసుకోగలిగాం. అలాగే ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్లో విన్వర్డ్ అని టైప్ చేయాలి. Run dial. ఇక్కడ WIN
WORD. D Tech desktop list. Recycle bin 1 of 8. Welcome to the విన్వర్డ్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ట్యాప్ ప్రెస్ చేస్తూ నెక్స్ట్ క్లిక్ చేయండి. Search mic download a sign up read our private OK button. Search download a file period sign up for the custom read our OK button. ట్యాప్ ప్రెస్ చేస్తూ ఓకే బటన్ ఇచ్చేయండి. Press document 1.2 inches 3 inch. సో ఇక్కడ మనకి ట్యాప్ ప్రెస్ చేస్తూ ఓకే ఇచ్చేస్తే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో మీరైతే ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వద్దు. కనెక్ట్ అయితే మాత్రం ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి మీరు చేస్తే మాత్రం ఈ లైసెన్స్కి యాక్టివేట్ కాదు. సో కాబట్టి ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అవ్వద్దు. సో మరొకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రాపర్గా ఓపెన్ అవుతుందా లేదా అనే దాని గురించి. ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్, రన్ డైలాగ్ కోసం విండోస్ +R విన్వర్డ్ పైన ఎంటర్ ఇస్తున్నాను. విన్వర్డ్ ఇందాక నేను మీకు స్పెల్ చేశాను. ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంకా లైసెన్స్ అయితే ఏం అడగదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.